ఆకాశాలను నిర్మించాడో మీరు చూడలేదా? وجعل القمر فيهن نورا وجعل الشمس سراجا మరియు వాటిలో చంద్రుణ్ణి కాంతిగా సూర్యుణ్ణి దీపంగా చేశాడు. والله أنبتكم من الأرض نباتا ఇంకా అల్లాహే మిమ్మల్ని భూమి నుండి ప్రత్యేక శ్రద్ధతో పుట్టించాడు. ثم يعيدكم فيها ويخرجكم إخراجا మరి అందులోకే ఆయన మిమ్మల్ని వాపసు తీసుకుపోతాడు, ఇంకా అందులో నుంచే మిమ్మల్ని వెలికి తీస్తాడు. والله جعل لكم الأرض بساطا మరియు అల్లాహ్ మీకోసం భూమిని పాన్పులా పరచాడు. لتسلكوا منها سبلا فجاجا మీరు అందలి విశాలమైన మార్గాల్లో సంచరించడానికి. قال نوح رب إنهم عصوني واتبعوا من لم يزده ماله وولده إلا خسارا నూహ్ నివేదించుకున్నాడు, నా ప్రభువా, వీరు నా మాటను వినలేదు. ఐశ్వర్యాన్ని సంతానాన్ని పొంది కూడా మరింత నష్టాన్ని చవిచూసిన వారి అడుగుజాడల్లోనే వీరు నడుచుకున్నారు. ومكروا مكرا كبارا వీళ్ళు వల పన్నారు, పెద్ద వల. وقالوا لا تذرن آلهتكم ولا تذرن ودا ولا سواعا మీరు మీ పూజ్య దైవాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకండి, ఇంకా వద్ను మరియు సువాను గాని వదలకండి. ولا يغوث ويعوق ونسرا ఇంకా యబూస్ను గాని యవూహ్ మరియు నస్రును గాని ఎన్నటికీ వదలకండి అని అనసాగారు. وقد أضلوا كثيرا వీరు చాలా మందిని అపమార్గం పట్టించారు. ولا تزد الظالمين إلا ضلالا ప్రభు, నువ్వు కూడా ఈ దుర్మార్గుల అపమార్గంలో తప్ప మరి దేనిలోనూ వృద్ధి నొసగకు. مما خطيئاتهم وأغرقوا فأدخلوا نارا ఎట్టకేలకు వారు తమ అపరాధాల కారణంగానే ముంచివేయబడ్డారు, మరి వారు అగ్నిలోకి ప్రవేశింపబడ్డారు. فلم يجدوا لهم من دون الله أنصارا మరి వారు అల్లాహ్కు ప్రతిద్వందిగా తమ కొరకు ఏ మద్దతుదారును పొందలేకపోయారు. وقال نوح رب لا تذر على الأرض من الكافرين ديارا మరియు నూహ్ అర్థించాడు, ఓ ప్రభు, ఈ అవిశ్వాసులలో
ఏ ఒక్కరిని నేలపై నివసించేలా వదలకు. إنك إن تذرهم يضلوا عبادك ولا يلدوا إلا فاجرا كفارا. ఒకవేళ నువ్వు వీళ్లను వదిలిపెడితే వీరు నీ దాసులను మార్గ విహీనతకు లోను చేస్తారు. ఇంకా వీరి సంతతిలో పుట్టేవాడల్లా పాపి అవిశ్వాసి అయి ఉంటాడు. رب اغفر لي ولوالدي ولمن دخل بيتي مؤمنا وللمؤمنين والمؤمنات. నా ప్రభు, నన్ను, నా తల్లిదండ్రులను, నా ఇంట్లో విశ్వాసిగా ప్రవేశించిన ప్రతి ఒక్కరిని, ఇంకా విశ్వాసులైన సమస్త పురుషులను మరియు విశ్వాసులైన సమస్త స్త్రీలను క్షమించు. ولا تزد الظالمين إلا تبارا. మరియు దుర్మార్గుల కొరకు వినాశం తప్ప మరి ఎందులోనూ వృద్ధి నొసగకు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారికి దైవ దౌత్యం లభించిన తొలి రోజుల్లో అవతరించిన ఈ సూరాలో దైవ ప్రవక్త హజరత్ నూహ్ అలైహిస్సలాం గారి వృత్తాంతం స్పష్టంగా చిత్రీకరించడం జరిగింది. మహాశయులారా, దివ్య ఖురాన్ ఒక క్రియాత్మక గ్రంథం. శ్రోతలకు విషయాన్ని బోధించే ముందు వెనుకటి జాతుల గాథలను ప్రస్తావించి వాటిని ఒక గుణపాఠ సూచనగా చెప్పటం ఖురాన్ ప్రత్యేకత. ఇక్కడ హజరత్ నూహ్ అలైహిస్సలాం గారి జీవితాన్ని, ఆయన గారి సందేశాన్ని, ఆయన కాలం నాటి జాతి ప్రజల వైఖరిని ఇక్కడ ప్రస్తావించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. వేల సంవత్సరాల క్రితం దైవ ప్రవక్త హజరత్ నూహ్ అలైహిస్సలాం ఎటువంటి అవమానాలకు, పరాభవాలకు గురయ్యారో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఇంచుమించు మక్కాలో అలాంటి అవమానాలనే ఎదుర్కొనవలసి వచ్చింది. అంటే మానవ మార్గదర్శకత్వం కోసం దైవ ప్రవక్తలు నడుం బిగించినప్పుడల్లా ఆయా జాతుల ప్రజలు తమ ప్రవక్తల ఎడల ఎలా ప్రవర్తిస్తారో, తత్పరిణామం ఏ విధంగా ఉంటుందో చెప్పటం అసలు ఉద్దేశం. ఈ పరిణామం, ఈ పర్యవసానం అనేది వర్తమానానికి వర్తిస్తుంది, భావి తరాల వారికి వర్తిస్తుంది. ఇది దేవుని నియమావళి. దైవ నియమావళి ప్రకారం దైవాన్ని, దైవ వచనాలను, దైవ ప్రవక్తల హితవులను, పరలోక జీవితాన్ని తిరస్కరించిన వారిపై నింగి నుంచి, నేలలో నుంచి ఎన్నో ఆపదలు విరుచుకుపడతాయి. కాగా పరలోకంలోనైతే వారికి విధించబడే శిక్ష ఇంతకన్నా తీవ్రంగా, ఘోరంగా ఉంటుంది. కరుణామయుడైన అల్లాహ్ మనుజ జాతిని భూమిపైకి పంపిన నాడే వారి మార్గదర్శకత్వపు ఏర్పాటు కూడా చేశాడు. ఆది మానవుడైన ఆదం అలైహిస్సలాంను అల్లాహ్ తన ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆదం అలైహిస్సలాం గారి సత్య సందేశంతో ప్రభావితమైన మానవ జాతి ఒక నిర్ణీత కాలం వరకు సత్య మార్గంపై ఉండింది. అంటే ఆదం గారి బోధనల సారాన్ని వారు, ఆదం గారి బోధనానుసారం వారు ఒకే దైవాన్ని ఆరాధించేవారు. ఆదం గారి విధానాలను వారు అనుసరించేవారు. ఆ విధంగా వారు చాలా కాలం దాకా
ఏకేశ్వరోపాసన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. ఆ తరువాత ఒకరి తరువాత ఒకరు ఎందరో ప్రవక్తలు దైవాజ్ఞతో ఈ అవనిలో ప్రభవింపజేయబడ్డారు. అయితే ఒక ప్రవక్త పరమపదించి మరో ప్రవక్త ప్రభవించే మధ్య ఒక గ్యాప్ వచ్చేది. ఈ సంధి కాలంలో ప్రజలు ప్రవక్తల పాఠాలను మరచిపోయేవారు, అపమార్గాలకు లోనయ్యేవారు. ఆ తరువాత మరో ప్రవక్త వచ్చి ఆయా జాతుల వారు మరచిపోయిన పాఠాలను వారికి జ్ఞాపకం చేసేవారు, వారి జీవితాలను తీర్చిదిద్దేవారు, వారి ఆత్మలను క్షాళనం చేసేవారు, నైతికంగా వారిని సంస్కరించేవారు. ఈ ప్రవక్తల పరంపరలో హజరత్ నూహ్ అలైహిస్సలాం కూడా ఎన్నదగిన వారు. పవిత్ర ఖురాన్లో హజరత్ నూహ్ అలైహిస్సలాం గారి ప్రస్తావన ఎన్నో చోట్ల వచ్చింది. ఆయన గారు తన జాతిని దారికి తీసుకురావటానికి దాదాపు 950 సంవత్సరాల పాటు తబ్లీగ్ చేశారు. మానవ సంస్కరణ కోసం వారు అహోరాత్రులు పరిశ్రమించారు. ఫలబీస ఫీహిం అల్ఫసనతి ఇల్లా 50 ఆమ. కానీ అణువణువున అహంకారం నిండిన నూహ్ జాతి ప్రజలు నూహ్ మాటలను పెడచెవిన పెట్టారు. ప్రవక్త మాటను త్రోసిపుచ్చి తాము స్వయంగా చేసుకున్న దేవీ దేవతలను వారు పూజించసాగారు. నూహ్ గారు తౌహీద్ వైపుకు పిలిస్తే వాళ్లేమో షిర్క్ వైపుకు పరుగెత్తుకుపోయేవారు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 950 సంవత్సరాలు, 9.5 శతాబ్దులు జాతి సంస్కరణ కోసం జీవితాన్ని ధారబోసినప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. పైగా ఆ మూర్ఖజనులు ఏమన్నారంటే, ఏమండోయ్ నూహ్ గారు, మీరు మాటిమాటికి భయపెడుతున్నారే, ఆ శిక్ష ఏది కాస్త చూపెట్టండి, మీ దేవుడికి చెప్పండి ఆ శిక్షను అవతరింపజేయమని అని చెప్పి వాళ్ళు వేళాకోళం చేసేవారు. ఈ సూరాలో అల్లాహ్ నూహ్ అలైహిస్సలాం గారి 1000 ఏండ్ల సందేశ సారాంశాన్ని సంక్షిప్తంగానే అయినప్పటికీ ఎంతో సమగ్రంగా చిత్రించాడు. ఎంతో ప్రేమానురాగాలతో, శ్రేయోభిలాషతో దైవ సందేశం అందజేసినప్పటికీ ఆ జాతి ప్రజలు మారకపోవటంతో దుఃఖవదనులైన నూహ్ తన ప్రభువుతో ఏమని నివేదించుకున్నారంటే, నా ప్రభువా, నా జాతిని దివారాత్రులు నీ వైపుకు ఆహ్వానించాను, వాళ్లను బహిరంగంగాను పిలుపు ఇచ్చాను, ఏకాంతంలోనూ వారికి నచ్చచెప్పాను, వారికి సామూహికంగాను హితబోధ చేశాను, వ్యక్తిగత స్థాయిలోనూ వారికి ఉపదేశించాను. కాని దేవా, నేనేం చేయను? నేనెంతగా వారి కోసం పరితపించానో అంతే వారు నా నుండి పలాయనం చిత్తగించారు. నా మాట వినకూడదని వాళ్ళు చెవుల్లో వ్రేళ్లు పెట్టుకునేవారు. వారి అహంకారం ఎంత పరాకాష్ఠకు చేరిందంటే వారు తమ వైఖరిపై మొండికేశారు, తమ మాటలపై, తమ పట్టులపై వారు హఠం చేసేవారు. వస్తగ్బిరు ఇస్తిక్బారా, విపరీతమైన గర్వాంధకారాన్ని వారు ప్రదర్శించారు. వారి అహంకారానికి శిక్షగా, వారు చేసేటటువంటి గర్వానికి, తలవిరుసుతనానికి జరిమానాగా అల్లాహ్ వారిని రకరకాల ప్రాపంచిక ఇక్కట్లకు కూడా ప్రపంచంలో లోను చేసేవాడు. ఉదాహరణకు, నూహ్ జాతిపై చాలా కాలం వరకు వర్షాలు పడలేదు. దంపతులకు పిల్లలు పుట్టేవారు కాదు. ఎటు చూసినా కరువు, దుర్భిక్షం తాండవమాడేది. ఆకలి బాధతో ప్రజలు విలవిల్లాడిపోయేవారు. ఈ విపత్తులన్నీ దైవాగ్రహానికి, దేవుని కోపానికి సూచనలని ఆ మొండి ప్రజలు గ్రహించలేకపోయారు. ఆ విషయాన్నే హజరత్ నూహ్ గారు వారికి జ్ఞాపకం చేశారు. నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్ను విశ్వసించండి, మీరు అల్లాహ్పై భరోసా చేయండి, నా విధానాన్ని మీరు అనుసరించండి. దేవుడు మీ పొరపాట్లను మన్నిస్తాడు, మీపై వర్షం కురిపిస్తాడు, మీపై కనికరిస్తాడు, మీకు సిరి సంతానాదులను, తోటలను మీకు ప్రసాదిస్తాడు అని చెప్పి నూహ్ గారు వాళ్లకు నచ్చచెప్పారు. అప్పటికీ ఆ రాతి గుండెలు కరగలేదు. అప్పుడు నూహ్ ఏమన్నారంటే, ప్రజలారా, మీరు దేవుని ఔన్నత్యం పట్ల, ఆయన యొక్క మహిమ పట్ల మీరు నమ్మకముంచరా?
ఆయన మిమ్మల్ని ఏ ఏ దశల నుంచి సృష్టించాడో మీరు ఆలోచించరా? ఆయన ఒకదానిపై ఒకటి సప్తాకాశాలను ఎలా నిర్మించాడో మీరు చూడట్లేదా? చంద్రుణ్ణి కాంతిగా, సూర్యుణ్ణి దీపంగా ఆయన ఎలా చేశాడో మీరు చూడట్లేదా అని చెప్పి వారిని ప్రశ్నించారు. వల్లాహు అంబతకుం మినల్ అర్జి నబాతా, మిమ్మల్ని భూమి నుండి విచిత్రమైన రీతిలో పుట్టించిన వాడు అల్లాయే కదండి. ఆ తర్వాత మీరు మరణించి సమాధుల్లోకి చేరుతున్నారు. అయితే అల్లాహ్ మిమ్మల్ని మొదటిసారి ఏ విధంగా పుట్టించాడో రెండవసారి కూడా అలాగే మిమ్మల్ని సజీవులుగా చేసి నిలబెడతాడు అని చెప్పి కూడా నూహ్ గారు తన జాతి వారితో చెప్పారు. వమా ఆమన మాహు ఇల్లా ఖలీల్, అయితే వాళ్లల్లో విశ్వసించిన వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే. మిగిలిన వారంతా అవిధేయతకు, దుర్మార్గానికి వడిగట్టారు. నూహ్ జాతి ప్రజల్లో ఆనాడు కొంతమంది సత్పురుషులు ఉండేవాళ్లు. వారి యొక్క పేర్లు కూడా దివ్య ఖురాన్లో చెప్పబడ్డాయి. వారెవరంటే వద్, సువా, యగూస్, యవూహ్, నస్ర్ అనేటటువంటి సజ్జనులు వారి కాలంలో ఉండేవాళ్లు. వాళ్ళు చనిపోయిన తరువాత ఆ నూహ్ జాతి ప్రజలు ఆ సత్పురుషుల యొక్క విగ్రహాలను, చిత్రాలను తయారు చేసి ఆ విగ్రహాలను, చిత్రాలను పూజించటం మొదలుపెట్టారు. దాని గురించే ఖురాన్లో ఏమనటం జరిగిందంటే మకరు మకరన్ కుబ్బారా, వాళ్ళు యథార్థానికి వలపన్యారు, మోసపు వలపన్యారు, భారీ పన్యారు. దైవ ప్రవక్త హజరత్ నూహ్ అలైహిస్సలాం వాళ్లతో విసుగెత్తిపోయారు. ఇక ఎంత చెప్పినా ఈ జాతి బాగుపడదని ఆయనకు అర్థమైపోయిన తర్వాత ఆయన దైవంతో వాళ్లపై శిక్షను అవతరింపజేయమని ప్రార్థించారు. ఎంతకాలమండి? 950 సంవత్సరాల సుదీర్ఘకాలం. అనేక తరాల వారు ఈ మధ్య పుట్టారు, పెరిగారు, చచ్చారు. కానీ వాళ్లలోని మంకుతనం, వాళ్లలోని అహంకారం మాత్రం చావలేదు. ఆఖరికి నూహ్ ఎంతో వేదనకు గురై తిరస్కారులను శిక్షించమని దైవాన్ని అర్థించారు. అప్పుడు దేవుడేమన్నాడంటే నూహును ఒక ఓడను తయారు చేసుకోమని ఆదేశించాడు. అల్లాహ్ ఆదేశం ప్రకారం నూహ్ గారు ఒక ఓడను తయారు చేసుకున్నారు. దైవాజ్ఞతో ఒక భయంకరమైన ప్రచండ వేగంతో పెనుగాలి వీచింది. నేల నుండి నీటి ఊటలు పెల్లుబికాయి. ఆకాశం నుండి నీటి యొక్క లాకులు తెరచివేయబడ్డాయి. ప్రవక్త నూహ్ తన గుప్పెడు మంది అనుచరులతో ఓడ ఎక్కి దైవ కటాక్షంతో సురక్షితంగా ఉన్నారు. తిరస్కరించిన వారంతా, యావత్తు జాతి ఎవరైతే తిరస్కరించారో వారంతా జలప్రళయంలో ముంచివేయబడ్డారు. ఇది దేవుని యొక్క ఆ శిక్ష. దేని గురించి ఆ తిరస్కారులు మాటిమాటికి తన ప్రవక్తతో వేళాకోళం చేసేవారో ఆ శిక్ష రానే వచ్చింది. పరలోక శిక్ష అయితే ఇంతకన్నా కఠినంగా ఉంటుందని చెప్పి ఖురాన్లో చెప్పబడింది. భూమిపై దైవ తిరస్కారుల్లో ఏ ఒక్కరిని మిగల్చకు అని నూహ్ అల్లాహ్ను వేడుకున్నారు. సృష్టికర్త ఆయన మొరను అలకించాడు. అవిధేయులంతా ఆ జల ప్రళయంలో నాశనం చేయబడ్డారు. ఆ విధంగా అశుద్ధుల నుండి భూభాగం పవిత్రం చేయబడింది. ఆ సమయంలో అల్లాహ్ మినహా ప్రపంచంలోని ఏ శక్తి, ప్రపంచంలో ప్రజలు పూజించేటటువంటి మరే చిల్లర దేవుడు కూడా ఆ దుర్మార్గులను ఆ ఆపద సమయంలో రక్షించలేకపోయాడు. అల్లాహ్ తాను తలచిన సజ్జనులను మాత్రం సురక్షితంగా ఉంచాడు. మక్కాలో మహాప్రవక్త మరియు ఆయన ప్రియ సహచరుల విషయంలో కూడా అలాగే జరిగింది. సూరా సారాంశం చెప్పదలిచినటువంటి విషయం సూరాలో ఏమిటి అంటే, విశ్వసించిన వారిని అల్లాహ్ ప్రపంచంలోనూ రక్షిస్తాడు, పరలోకంలోనైతే వారికి సుఖ సౌఖ్యాలు ఉండనే ఉన్నాయి. కానీ తిరస్కారులు, అహంకారంతో విర్రవీగిన వారు ప్రపంచంలోనూ పరలోకంలోనూ అవమానం, పరాభవం యొక్క రుచిని చవి చూస్తారు. అల్లాహ్ మనందరికీ సత్యధర్మంపై స్థిరత్వం ప్రసాదించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.